హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, టెట్ డిఎస్సి ఇంగ్లీష్ గ్రామర్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. క్లాజెస్ వెన్ క్లాస్ కానీ వైల్ క్లాస్ కానీ టెట్లో కానీ డిఎస్సిలో కానీ బిట్స్ వీటిపైన వస్తూనే ఉంటాయి. వీటిని ఏ విధంగా గుర్తుంచుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇందులో 2 టేబుల్స్ అయితే ఉన్నాయి. ఇందులో 4 లైన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే కనుక వెన్ క్లాజ్ వైల్ క్లాజ్ వచ్చినప్పుడు ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వెన్ క్లాజ్ ఇచ్చినప్పుడు ఆన్సర్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో చూద్దాము. వెన్ క్లాజ్ అనేది V2 ఫామ్లో ఉంటే, వెన్ క్లాజ్లో వర్బ్ టు ఉంటే మెయిన్ క్లాజ్ అనేది పాస్ట్ కంటిన్యూస్లో ఉండాలి. అంటే వాజ్ వర్ ప్లస్ V1 ING ఫామ్లో ఉండాలి. అదే వెన్ క్లాజు V1 లేదా V1S ఉంటే మెయిన్ క్లాజ్ అనేది ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉండాలి. విల్ బీ ప్లస్ V1 ING స్ట్రక్చర్లో ఉండాలి. సో V2 ఫామ్ అయితే పాస్ట్ కంటిన్యూస్, V1 లేదా V1S ఉంటే ఫ్యూచర్ కంటిన్యూస్ ఉండేది మనము ఆన్సర్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఫస్ట్ బిట్ సి హీ డాష్. ఇక్కడ వెన్ కానీ వైల్ కానీ అనేవి లేవు కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది. సి హీ ఈజ్ రన్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్ వెన్ ఐ సీ హీ. ఇక్కడ వెన్ క్లాజ్లో సి అనేది వర్బ్ 1 కదా, సో V1 వచ్చినప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ తీసుకోవాలి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 విల్ బీ రన్నింగ్. విల్ బీ ప్లస్ V1 ING ఉండాలి. సో వెన్ ఐ సీ హీ విల్ బీ రన్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్ వెన్ ఐ సా హీ డాష్. సా అంటే V2 ఫాము. వెన్ క్లాజ్ అనేది V2 ఫామ్లో ఉంటే మెయిన్ క్లాజ్ అనేది మనకు పాస్ట్ కంటిన్యూస్లో ఉండాలి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2 హీ వాజ్ రన్నింగ్ అనేది ఆన్సర్ అవుతుంది. వెన్ ఐ సా హీ వాజ్ రన్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్ లిజన్ దే డాష్. ఇక్కడ క్లాజ్ అంటే వెన్ కానీ వైల్ కానీ ఏవి లేవు ఇండికేటర్స్. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1 లిజన్ దే ఆర్ షౌటింగ్. నెక్స్ట్ క్వశ్చన్ వెన్ యూ లిజన్ దే డాష్. ఇక్కడ వెన్ క్లాజ్ వచ్చింది, లిజన్ అనేది V1. సో మనం ఆన్సర్లో ఫ్యూచర్ కంటిన్యూస్ తీసుకోవాలి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. వెన్ యూ లిజన్ దే విల్ బీ షౌటింగ్. నెక్స్ట్ క్వశ్చన్ వెన్ యూ లిజన్డ్ దే డాష్. ఇక్కడ లిజన్డ్ అనేది V2 ఫామ్. V2 ఫామ్ వచ్చినప్పుడు మెయిన్ క్లాజ్ అనేది పాస్ట్ కంటిన్యూస్లో ఉండాలి. సో దేకి వర్ కాబట్టి వర్బ్ రావాల్సింది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. వెన్ యూ లిజన్డ్ దే వర్ షౌటింగ్. ఫ్రెండ్స్, ఇది వెన్ క్లాజ్. నెక్స్ట్ వైల్ క్లాజ్. ఇది చాలా అంటే చాలా ఈజీ. వైల్ క్లాజ్లో మెయిన్ క్లాజ్లో 2 కూడా సేమ్ ఉంటాయి. వైల్ క్లాజ్ వాజ్ వర్ ప్లస్ V1 ING ఫామ్లో ఉంటే మెయిన్ క్లాజ్ కూడా సేమ్ అదే ఫామ్లో ఉంటుంది. విల్ బీ ప్లస్ V1 ING వైల్ క్లాజ్లో ఉంటే మెయిన్ క్లాజ్ కూడా విల్ బీ ప్లస్ V1 ING గానే ఉండాలి. సో దీంట్లో ఏం చేంజెస్ అయితే ఉండవు. వైల్ క్లాజ్లో ఏది ఇచ్చింటే మెయిన్ క్లాజ్లో కూడా దాన్నే మనం ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వైల్ మై ఫాదర్ వాజ్ బీటింగ్ మీ. ఇక్కడ మై ఫాదర్ వాజ్ బీటింగ్. వాజ్ అంటే పాస్ట్ టెన్స్ వచ్చింది కాబట్టి మనము ఆన్సర్లో కూడా పాస్ట్ టెన్స్ ఉన్నదే తీసుకోవాలి. ఇక్కడ ఈజ్ ఉంది, విల్ బీ ఉంది కాబట్టి ఈ 2 ఆన్సర్లోకి రావు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. వైల్ మై ఫాదర్ వాజ్ బీటింగ్ మీ, మై మదర్ వాజ్ ప్రొటెక్టింగ్. నెక్స్ట్ క్వశ్చన్ వైల్ హీ విల్ బీ సింగింగ్. విల్ బీ సింగింగ్. విల్ బీ ప్లస్ V1 ING ఫామ్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మనం విల్ బీ ప్లస్ V1 ING తీసుకోవాలి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. వైల్ హీ విల్ బీ సింగింగ్ ద చిల్డ్రన్ విల్ బీ క్రయింగ్. ఫ్రెండ్స్, ఇవి స్టేట్మెంట్ క్వశ్చన్స్. ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ అనేది పాజిటివ్గా ఉన్నప్పుడు మనం ఆన్సర్ 2 పాజిటివ్ లేదా 2 నెగిటివ్ ఉన్నవి ఆన్సర్గా తీసుకోవాలి. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ అంటే నీవు పార్టీకి వస్తావా అని. సో మనము అవును నేను వస్తాను అని ఆన్సర్ ఇవ్వచ్చు, లేదంటే లేదు నేను రాను అని కూడా చెప్పవచ్చు.
ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ నాట్ ఉంది. ఇప్పుడు నేను ఏం చెప్పినాను, రెండు పాజిటివ్ ఉండాలి లేదా రెండు నెగిటివ్ ఉండాలి. ఇక్కడ ఎస్ ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ నో ఉంది, ఇక్కడ పాజిటివ్గా ఉంది, సో ఇది కూడా ఆన్సర్గా తీసుకోలేము. ఇక్కడ 1, 4 ఫస్ట్ది మీనింగ్ మనం తీసుకున్నట్లయితే ఎస్ ఐ హ్యావ్ ఇన్వైటెడ్. ఐ హ్యావ్ ఇన్వైటెడ్ అంటే నేనే ఇన్వైట్ చేశాను అనే మీనింగ్ వస్తుంది. సో ఇది కూడా మనం ఆన్సర్గా తీసుకోకూడదు. ఇక్కడ ఐ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ ఉంటే అప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నో ఐ హ్యావ్ నాట్ బీన్ ఇన్వైటెడ్. నేను రాలేదు, నేను వాళ్ళ చేత ఇన్వైట్ చేయబడలేదు అనే మీనింగ్ వస్తుంది కాబట్టి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ యూ అటెండింగ్ ద క్లాస్ టుడే? దీనికి ఇక్కడ నో ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఆన్సర్గా తీసుకోలేము. ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ నాట్ ఉంది, సో దీన్ని కూడా ఆన్సర్గా తీసుకోలేము. ఇక్కడ చూడండి, నో ఐ హ్యావ్ నాట్ ఇన్ఫార్మ్డ్ అంటే ఇక్కడ నేను ఇన్ఫార్మ్ చేయలేదు అనే మీనింగ్ వస్తుంది కాబట్టి ఇది కూడా తీసుకోలేము. ఇక్కడ బీన్ ఉన్నట్లయితే, ఇన్ కేస్ ఇక్కడ నో ఐ హ్యావ్ నాట్ బీన్ ఇన్ఫార్మ్డ్ ఉన్నట్లయితే ఇది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ బీన్ లేదు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 1. ఎస్ ఐ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ యూ అరేంజింగ్ ద పార్టీ? ఆన్సర్ ఆప్షన్ 1. ఎస్ ఐ హ్యావ్ అరేంజ్డ్ ద పార్టీ అని రిప్లై ఇస్తాం కాబట్టి ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ యూ విషింగ్ దెమ్? ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ ఎస్ ఐ యామ్, సెకండ్ వన్ నో ఐ యామ్ నాట్, థర్డ్ వన్ ఎస్ ఐ యామ్ నాట్, ఫోర్త్ వన్ నో ఐ కెన్. ఫ్రెండ్స్ ఇక్కడ మనం రెండు పాజిటివ్ లేదా రెండు నెగిటివే తీసుకోవాలి కదా. సో ఎస్ ఐ యామ్, నో ఐ యామ్ నాట్ ఇవి రెండు కూడా ఆన్సర్ అవుతాయి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 5. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.